నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం జపనీస్ యానిమేషన్ ధారావాహిక ఏ ప్లే త్రూ ఆఫ్ సర్టెన్ డ్యూడ్స్ విఆర్ ఎంఎంఓ లైఫ్ మొదటి సీజన్ 7వ భాగాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. నేను ఎప్పుడు చెప్పే మాటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని చందాదారుగా చేరి మద్దతు తెలపండి. ఎందుకంటే మీ ప్రోత్సాహం ఉంటేనే నేను ప్రతిరోజు ఉత్సాహంగా వీడియోలు చేయగలను. సరే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఈరోజు మనం సర్టెన్ డ్యూడ్స్ విఆర్ ఎంఎంఓ లైఫ్ మొదటి సీజన్ 7వ భాగాన్ని చూద్దాం. మన కథానాయకుడు గాయపడి కదలలేని క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఏమిటి, నేను కదలలేనా? ఇది నాకేమాత్రం మంచిది కాదు. అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాను అని మన కథానాయకుడు అనుకుంటూ ఉండగా కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనలను చూపిస్తారు. మన కథానాయకుడు అనేక తాళాలను తెరుస్తూ తన దొంగతనపు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాడు. కొన్ని పెట్టెలను తెరిచేటప్పుడు అవి పేలిపోతాయి. మరికొన్ని పెట్టెల్లో ఉన్న ఉచ్చుల వల్ల మన కథానాయకుడు ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్తాడు. కానీ నిరంతర సాధన తర్వాత 50వ స్థాయికి చేరుకున్న మన హీరోకి సుపీరియర్ థీఫ్, బెనవలెంట్ థీఫ్ అనే ఉన్నత నైపుణ్యాల నోటిఫికేషన్లు వస్తాయి. బెనవలెంట్ థీఫ్ నైపుణ్యంతో రాక్షసుల నుండి కూడా దొంగిలించవచ్చని మన హీరో దాన్నే ఎంచుకుంటాడు. అని అప్పుడు రేంజర్స్ నుండి మన కథానాయకుడికి పిలుపు వస్తుంది. వాటితో పాటు సింపుల్, సడవ, బ్లాక్ కూడా వచ్చారు. ఎర్త్, మనం ఈ పెట్టెను తెరుద్దాం అని బ్లాక్ అంటాడు. వావ్, ఇది ఒక కొత్త రకమైన ఉచ్చు అని బ్లాక్ మన కథానాయకుడు ఎంతో ఉత్సాహపడతారు. వీరు దీన్ని కూడా ఇంతలా ఉత్సాహపడతారా అని పింక్ అడుగుతుంది. ఎట్టకేలకు వారు ఆ తాళాన్ని తెరిచారు. ఇప్పుడు ఆ తలుపు తెరవడానికి వేచి చూస్తున్నారు. మన కథానాయకుడు ఇప్పుడు బాగా సాధన చేయడం వల్ల అతనికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెనవలెంట్ థీఫ్ నైపుణ్యం మెరుగుపడటంతో రాక్షసుల పక్క నుండి వెళ్తున్నప్పుడు కూడా మన కథానాయకుడు సులువుగా దొంగిలించగలుగుతున్నాడు. రాక్షసులు కాంతికి ఆకర్షితం అవుతాయి కాబట్టి కాంతిని ఆర్పేసి మన కథానాయకుడు నైట్ విజన్ మోడ్ ను ఉపయోగిస్తూ వీలైనంత వరకు రాక్షసులతో పోరాడకుండా తర్వాతి అంతస్తుకు వేగంగా వెళ్తున్నాడు. అనవసరమైన పోరాటాలను నివారిస్తూ మన కథానాయకుడు వేగంగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు మన కథానాయకుడు 9వ అంతస్తుకు చేరుకున్నాడు. ఇంకా కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. 1 గంట సమయం. అది పూర్తయితే చాలు మన కథానాయకుడు ఆ బందీకా నుండి స్వయంచాలకంగా బయటకు వెళ్ళిపోతాడు. అందుకే అతను అత్యంత వేగంగా లోపలికి వెళ్తున్నాడు. ఆ సమయంలో లెచ్చన ఒక శక్తివంతమైన రాక్షసు అక్కడికి వస్తుంది. వెంటనే మన కథానాయకుడు అదృశ్య విద్యను ఉపయోగించి మాయపోతాడు. ఒకవేళ ఆ లెచ్చనని చూసినట్లయితే నేరుగా దాడి చేయకుండా ఇతర రాక్షసులను కూడా అక్కడికి రప్పిస్తుంది. నీలాంటి ఒంటరి పోరాట యోధుడికి అది ప్రమాదకరమైన రెడ్ ముందే హెచ్చరించాడు. అందుకే మన కథానాయకుడు ఎంతో జాగ్రత్తగా 10వ అంతస్తు వైపు వేగంగా వెళ్తున్నాడు. ఆ 10వ అంతస్తు ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్న మన అక్కడంతా ఉచ్చులున్నాయని హీరో గమనిస్తాడు. వాటిని తొలగించే సమయం లేకపోవడంతో తన ఎగిరే శక్తితో పైకి దూస్తాడు. పొరపాటున ఉచ్చుపై కాలు వేసిన చాకచక్యంగా తప్పించుకుని ముందుకు వెళ్తాడు. అతను గాల్లో దూకుతూనే ఉన్నాడు. అయ్యో, నా సమయం ముగిసిపోవాలి కదా, నేను ఇంకా ఈ బందీకా నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు అని చూస్తే అక్కడ సమయం ఆగిపోయింది. నేను ఇంకా మెట్ల మీదనే ఉన్నాను, 10వ అంతస్తుకు చేరుకోలేదని గ్రహిస్తాడు. సరే, ఇప్పటి వరకు ఎవరు చేరుకోని ప్రదేశానికి నేను మొదటగా చేరుకున్నాను అనుకుంటూ మన కథానాయకుడు కిందకు దిగుతాడు. ఎట్టకేలకు ఒకరు ఈ ప్రదేశానికి చేరుకున్నారని ఒక స్వరం వినిపించినప్పుడు ఎవరు మీరు అని మన కథానాయకుడు అడుగుతాడు. ఇన్ని ఆటంకాలను అధిగమించి ఒక వ్యక్తి ఒంటరిగా ఇక్కడికి వస్తాడని నేను అస్సలు ఊహించలేదు. నా పేరు ఆండ్రే, నేను ఆ సామ్రాజ్యానికి చెందిన ఒక వీర యోధుడిని. చాలా కాలం క్రితం ఇక్కడ ఉండేవాడిని. ఈ మెట్లు చాలా పొడవుగా ఉంటాయి. నువ్వు కిందకు నడుస్తురా, నేను నా కథ చెప్తాను. ఈ ప్రదేశాన్ని గురించి పరిశోధించమని నా దేశం నన్ను ఇక్కడికి పంపింది. కానీ మార్గ మధ్యంలో ఉచ్చుల వల్ల లేదా రాక్షసుల వల్ల నా సహచరులందరూ మరణించారు. అన్ని అడ్డంకులను దాటి చివరకు నేను గమ్యాన్ని చేరుకున్నాను. కానీ అక్కడ ఏమీ లేదు. అవును, అక్కడ ఏమీ లేదు, నిజంగా ఏమీ లేదు. అక్కడ గాలి కూడా లేకపోవడంతో ఊపిరాడక చనిపోయాను. ఆ తర్వాత అస్థిపంజర యోధుడిగా మారి ఈ చెరసాలని కాపలా కాస్తున్నాను అన్నాడు. ఈ చెరసాలని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళ కోసమే ఇది కూడా తిరిగి కాపలాదారులుగా మార్చేస్తుందా అని మన కథానాయకుడు అడుగుతాడు. ఆ గదిలో ఏముంది అని అడగగా, నేను దాన్ని పూర్తిగా నాశనం చేశాను ఆండ్రే సమాధానం ఇస్తాడు. పర్వాలేదు, మరణించే ముందు కూడా మీరు ఒక వీర యోధుడిగానే ప్రాణాలు విడిచారు అని అనుకుంటూ మన కథానాయకుడు చూస్తాడు. నేను కింద వేచి ఉన్నాను, దయచేసి నన్ను చంపే. ఈ బందీకాన నా మనసును మార్చి నన్ను రాక్షసుడిగా నియంత్రిస్తోంది. నాపై నాకు నియంత్రణ తప్పక ముందే నన్ను అంతం చేయి. నేను మరణిస్తే నా పోరాట తపన నుండి విముక్తి లభిస్తుంది అని కోరతాడు. మనం మాట్లాడుకుంటుండగానే ఆ మెట్లు అదృశ్యమై మన కథానాయకుడు నేరుగా కింద పడిపోతాడు. అప్పుడు ఒక అస్థిపంజరం అక్కడికి వస్తుంది. ఇదేనా ఆ అస్థిపంజర యోధుడు? ఆండ్రే, ఇది నువ్వేనా అని మన కథానాయకుడు అడగానే ఆ అస్థిపంజరం వికటంగా నవ్వుతూ ఆండ్రే. చివరికి ఆండ్రే లొంగిపోయాడు. అతని మనసు నా ఆధీనంలో ఉందని చెప్పడంతోనే మన హీరో దానిపై దాడి చేశాడు. అల్పుడివి, నాపై దాడి చేయడానికి ఎంత ధైర్యం, నిన్ను వదలను అని అది అంది. వేగంగా వచ్చి దాడి చేయగా మన హీరో డాల్తో అడ్డుకుంటూ తప్పించుకుంటున్నాడు. వాడు వేగంగా బలంగా ఉన్నాడు. ఎందుకు తప్పించుకుంటున్నావు అని యోధుడు అడిగితే, ఖడ్గం లేదు, అందుకే పోరాడలేను అన్నాడు. అనుకోకు అని మన కథానాయకుడు తన శక్తితో దాడి చేస్తాడు. అది మన కథానాయకుడి చేతిపై దాడి చేయడంతో విరిగిపోయి ఒక చెయ్యి మన కథానాయకుడి చేతి నుండి విడిపోయి కింద పడిపోతుంది. ఇప్పుడు ఆయుధాన్ని నువ్వు ఎత్తలేవు, నీ పని ముగిసింది అని చెప్పగా, ఇంకా ముగియలేదు అని మన కథానాయకుడు తన డాలుండి బాణాన్ని తీస్తాడు. వీటి నుండి వేసే బాణం కంటే దీని నుండి వచ్చే బాణం యొక్క దాడి శక్తి చాలా తక్కువ. అందుకే మన కథానాయకుడు చాలా బాణాలను ఆ డాల్ లోపల నుండి ప్రయోగిస్తూ దాడి చేస్తూ ఉండగా డాలు శక్తి అని చెప్పి వెంటనే అస్థిపంజరం మన కథానాయకుడిపై దాడి చేస్తుంది. మన కథానాయకుడు నిర్గంతపోయి ఇప్పుడు కదలలేకపోతున్నాడు. అయిపోయింది, నా కథ ఇంతేనని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. నిన్ను చంపడానికి నేను ఏ విద్యను ప్రయోగించాలో చివరికి ఆలోచించవలసి వచ్చిందే. నువ్వు కొలిచే దేవుడిని ప్రార్థించుకో, నిన్ను ఆయన దగ్గరికే పంపిస్తాను అని చెప్పగా, దేవుడా అని మన కథానాయకుడు అడుగుతాడు. అవును, మానవులు భయపడితే దేవుడిపైనే భారం వేసి వేడుకుంటారు కదా అని అడగగా, మన కథానాయకుడు ఆ దిగ్భ్రమ నుండి బయటపడి తప్పించుకుని ఈ లోకంలో దేవుడు అనేవాడు ఎవరూ లేరు, మనుషులు తమ స్వంత ప్రయత్నం మరియు బలంతోనే పైకి వచ్చారని చెప్పగా, అయితే నీ బలాన్ని చూపించో నా యోధుడు అనగానే మన కథానాయకుడు ఆయుధాన్ని ఉపయోగించి వెంటనే ఆ యోధుడిపై దాడి చేస్తాడు. ప్రిజం నోవా మంత్రాన్ని పఠిస్తూనే మన కథానాయకుడు పేలుడు సంపించే తైలాన్ని దానిపై విసురుతాడు. కానీ ఈ ప్రిజం నోవలో ఉన్న ప్రతికూలత ఏమిటంటే దీనికోసం మన కథానాయకుడు చాలా సమయం మంత్రాన్ని పఠిస్తూనే ఉండాలి. ఆ మంత్రాన్ని ఆపు, నిన్ను దాన్ని పూర్తి చేయనివ్వను అని ఆ అస్థిపంజరం
అస్థిపంజర యోధుడు కాల్తున్న స్థితిలో కూడా మన కథానాయకుడి వైపు మెల్లమెల్లగా వస్తుంది. నిన్ను ముగించనివ్వను దాడి చేసి మన కథానాయకుడి రక్షణ కవచాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది. తర్వాత దానిపై దాడి చేయడానికి మన కథానాయకుడు సిద్ధమవగా అది ముగిసింది. కానీ అంతలోనే మన కథానాయకుడు తన మంత్రశక్తిని పూర్తిగా ప్రయోగిస్తాడు. ఆ అస్థిపంజరాన్ని నరకాలని భావిస్తూ ఎల్డర్ ప్రిజం నోవా అని అరుస్తాడు. అప్పుడు పైనుండి ఆ ప్రిజం నోవా దాడి మొదలై దానిని దెబ్బతీస్తుంది. ప్రిజం నోవా వాడినందుకు అది శిలగా మారుతుందని హీరో అనుకున్నాడు. కానీ తన చేతులు, కాళ్ళు మాత్రమే కొద్దిగా గడ్డకట్టాయి. అప్పుడు రాణి రాగా ఆమె తన ఒప్పంద భాగస్వామి అని అస్థిపంజర యోధుడు గుర్తిస్తాడు. ప్రమాదం నుండి ఆమె రక్షించడానికి రావడం ఈ ఉంగరం యొక్క ప్రభావం అని మన కథానాయకుడు గ్రహిస్తాడు. ఇప్పుడు రాణి తన మంత్రశక్తిని ఉపయోగించి అతడిని పూర్తిగా గడ్డకట్టేలా చేస్తుంది. అతడిని చిన్నదిగా చేసి ఆపై ఆమె అక్కడ అదృశ్యమవుతుంది. ధన్యవాదాలు రాణి అని మన కథానాయకుడు అంటాడు. ఇక నేను చూసుకుంటానని చెబుతూ మన కథానాయకుడు తన విల్లు తీసి గతంలో ప్యారీ క్వీన్ ను ఓడించడానికి ఉపయోగించిన వ్యూహాన్ని అమలు చేస్తాడు. పేలుడు పదార్థాలు మరియు తైలంతో కూడిన అన్ని రకాల బాణాలను ప్రయోగిస్తాడు. చివరికి ఆ అస్థిపంజర యోధుడిని మన కథానాయకుడు ఓడిస్తాడు. అప్పుడు ఆండ్రే తిరిగి మానవ రూపంలోకి వస్తాడు. ఆండ్రే అది నువ్వేనా అని మన కథానాయకుడు అడగా, నా ఆత్మ కనుమరుగే ముందు నన్ను రక్షించినందుకు చాలా ధన్యవాదాలు అని ఆండ్రే చెబుతాడు. చివరికి నీ కోరికను నేను నెరవేర్చాను మన కథానాయకుడు అంటాడు. నేను ఒక రాక్షసుడిగానే మరణిస్తానని అనుకున్నాను, కానీ మానవ రూపంలో మరణిస్తానని ఊహించలేదు అని ఆండ్రే చెబుతుండగానే అతని చేతులు అదృశ్యం కావడం మొదలవుతుంది. నన్ను రక్షించినందుకు బహుమతిగా నా ఈ ఖడ్గాన్ని నీకు ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు దీన్ని ఉపయోగించకపోయినా పురాతన వస్తువుల విక్రయశాలలో దీనికి మంచి ధర లభిస్తుంది. ఈ ప్రపంచంలో దేవుడు లేడని నువ్వు అన్నావు కదా, కానీ నాకు అలా అనిపించడం లేదు. దేవుడు నన్ను అదృష్టవంతుడిని చేయడం వల్లే నా సహచరులు నన్ను తీసుకోవడానికి వచ్చారు. ఖచ్చితంగా దేవుడు మాత్రమే ఇలా చేయగలడు. నువ్వు కూడా దేవుడిని నమ్ము అని ఆండ్రే చెప్పి అక్కడ నుండి నిష్క్రమిస్తాడు. ఒకవేళ దేవుడు నిజంగా ఉంటే వచ్చే జన్మలోనైనా నువ్వు మంచి జీవితాన్ని గడపాలి అని మన కథానాయకుడు కోరుకుంటాడు. 10వ అంతస్తును విజయవంతంగా పూర్తి చేస్తారు. రహస్య శత్రువుల్లో ఒకరిని ఓడించినందుకు నైట్ స్వార్డ్ అనే కొత్త రకమైన ఆయుధం లభించిందని ఆడగాళ్ళందరికీ సమాచారం అందుతుంది. చెరసాల నాయకుడిని ఓడిస్తే కొత్త ఆయుధం లభిస్తుందా? ఇది ఒక రహస్య శత్రువు మాత్రమేనని చెప్పారు. అంటే ఇంకా చాలా మంది శత్రువులు ఉన్నారనమాట అని అనుకుంటూ మన కథానాయకుడు బయటకు వస్తాడు. అతని ఆయుధాలన్నీ దెబ్బతిన్నాయి. వీటిని బాగు చేయడం సాధ్యం కాదు, కొత్తవే తయారు చేయాలి అని నిర్ణయించుకుని మన కథానాయకుడు కొత్త డాలును నిర్మించడం ప్రారంభిస్తాడు. ఇనుము లేదా చర్మంతో చేసిన పరికరాలను మరమ్మతు చేయాలి. అందుకు ధనం అవసరం కాబట్టి ఈ ఖడ్గాన్ని తాకట్టు పెట్టవచ్చా అని మన కథానాయకుడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇది నా సమయం అని భావిస్తున్నాను. అతను ఎలా ఉంటాడో నేను రుచి చూడాల్సిందే అని ఒక విషయాన్ని చెబుతున్నట్లు చూపిస్తూ ఆ భాగం ముగుస్తుంది. ఆండ్రేతో మన కథానాయకుడు మాట్లాడేటప్పుడు ఆ కార్డు గురించి ప్రస్తావించి ఉంటాడు. అది కూడా ఒక పరోక్ష నిగూఢ వివరంగానే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇది నిజమైన క్రీడలా అనిపించడం లేదన్నట్లుగా అనే విషయాన్ని చాలా చోట్ల ప్రస్తావిస్తున్నారు. కాబట్టి నిజంగా ఇది ఒక క్రీడ మాత్రమే లేక వేరే ప్రపంచమా? అసలు అక్కడ ఏం జరుగుతోంది అన్నది రాబోయే భాగాల్లో చూసి తెలుసుకోండి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరియు మీకు ఈ దృశ్య చిత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కు సభ్యత్వం తీసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. సెలవు మిత్రులారా, తదుపరి భాగంలో కలుద్దాం.